మరోసారి సరిహద్దులో పాక్ కాల్పులు 48 గంటల్లో 5 సార్లు ఉల్లంఘన. ఆర్మీకి మద్దతుగా హైదరాబాద్ లో ర్యాలీ, పాక్ పొగరు అణగదొక్కుతామంటున్న మాజీ సైనికులు. స్వచ్ఛ అభియాన్తో మంచి ఫలితాలు వస్తున్నాయి, దృఢ సంకల్పంతో మార్పు కష్టం కాదన్న మోడీ. బీహార్ మద్య నిషేధ చట్టం చెల్లదు, కొట్టేసిన పాట్నా హైకోర్టు. జమ్మూ కాశ్మీర్ లో కొనసాగుతున్న ఆంక్షలు, నిర్మానుష్యంగా శ్రీనగర్ వీధి. పాకిస్తాన్ వంకర బుద్ధి మారలేదు, ఇప్పటికీ ఆ దేశం కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. మొన్న రాత్రి భారత్ చెంపదెబ్బ కొట్టినట్టు బదులిచ్చినా ఇంకా బుద్ధి పోనిచ్చుకొని పాకిస్తాన్ మళ్లీ కాల్పులు జరుపుతోంది. గడిచిన 48 గంటల్లో 5వసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అక్నూర్ సెక్టార్లోని చప్రియాల్, సమ్మాన్ ప్రాంతాల్లో ఈ ఉదయం పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. పాకిస్తాన్ వంకర బుద్ధి మారలేదు, ఇప్పటికీ ఆ దేశం కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. మొన్న రాత్రి భారత్ చెంపదెబ్బ కొట్టినట్టు బదులిచ్చినా ఇంకా బుద్ధి పోనిచ్చుకొని పాకిస్తాన్ మళ్లీ కాల్పులు జరుపుతోంది. గడిచిన 48 గంటల్లో 5వసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అక్నూర్ సెక్టార్లోని చప్రియాల్, సమ్మాన్ ప్రాంతాల్లో ఈ ఉదయం పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. మరోవైపు పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాల మీద దాడి సందర్భంగా భారత జవాన్లు చనిపోయారంటూ వస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టింది భారత ఆర్మీ. ఇండియన్ ఆర్మీ ఎక్కడ చనిపోలేదని స్పష్టం చేసింది. ఇక ఢిల్లీలో డెవలప్మెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. హస్తిన నుంచి మా ప్రతినిధి ప్రసాద్ ఫోన్ లైన్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రసాద్, భారత్ చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పినప్పటికీ కూడాను పాక్ మళ్లీ కవ్వింపు చర్యలకు దిగడాన్ని ఎలా చూడాలంటారు? అసలు ఎలాంటి చర్యలకు తీసుకోవడానికి సాహసించట్లేదు పాకిస్తాన్ అనే ఒక అపప్రద వస్తుంది. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రజలకు కూడా ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతోనే కొద్దిపాటి కాల్పులు జరిపే ప్రయత్నం చేసింది. అయితే ఆ కాల్పుల్లో ఈ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ సైన్యం చేసినటువంటి కాల్పుల్లో భారత సైన్యానికి కానీ భారత భూభాగంలో ఎవరికి కూడా ఎలాంటి నష్టం జరగలేదు. అదేవిధంగా పాకిస్తాన్ సైన్యం చెప్తున్నటువంటి వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నది కూడా భారత సైన్యం అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా ప్రకటించింది. అయితే ఇదంతా కూడా ఒక సైకలాజికల్ గేమ్ ఆడుతున్నట్టుగా తెలుస్తుంది. మానసికంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను మభ్యపెట్టడం, అదేవిధంగా అక్కడ ఉన్న ప్రజలకు పాకిస్తాన్ ఏమాత్రం కూడా భయపడలేదు, అదేవిధంగా పాకిస్తాన్ ప్రతిష్టకి ఎలాంటి భంగం కలగలేదు అనే ఒక అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇక్కడ రక్షణ రంగ నిపుణులు భారతదేశంలో వాళ్ళంతా కూడా భావిస్తున్నారు. ఎప్పుడైతే పాకిస్తాన్
సైన్యం కానీ అదేవిధంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి స్వయంగా కేవలం 2 జవాన్లే మరణించారని చెప్పడం, పాక్ సైన్యం మరొక రకంగా ప్రకటన చేయటం అలాంటిది ఏమి లేదు. కేవలం ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత సైన్యం ఉల్లంఘిస్తున్నట్టు భారత సైన్యాధ్యక్షుడు షరీఫ్ ప్రకటించడం, అది ఒకరికొకరికి పొంతన లేని ప్రకటనలు చేయటంతో కొంత గందరగోళ పరిస్థితిని సృష్టించడంతో పాటు అదేవిధంగా కొంత వెనకడుగు వేసిందని చెప్పాలి. ఆ ప్రకటన ద్వారా భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి పాకిస్తాన్ అయితే ఒక వెనక అడుగు వేసిందని చెప్పుకోవాలి. అలాంటిది ఏం లేదని ఒక పక్క చెప్తూనే మరొక వైపు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ మోన్తో ఐక్యరాజ్య సమితి పాకిస్తాన్ రాయబారిగా ఉన్నటువంటి రాయబారి ఈరోజు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ తో భేటీ అవుతున్నారు. ఈ భేటీలో భారత సైన్యం చేసినటువంటి దాడుల గురించి చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో తీవ్రవాద సంస్థలపై చేసినటువంటి భారత సైన్యం దాడిని ప్రస్తావించి అక్కడి నుంచి మిగిలిన పాశ్చాత్య దేశాల మద్దతు కూడగొట్టుకునే ప్రయత్నం వృత్తిపరంగా పాకిస్తాన్ ఆ ప్రక్రియను ప్రారంభించింది. అయితే పాకిస్తాన్ ఆ విషయంలో ఏమాత్రం విజయం సాధించే అవకాశాలే లేవు. భారత ప్రభుత్వం అంతకు ముందుగానే దౌత్యపరమైనటువంటి విషయంలో చాలా చర్యలు తీసుకుంది. పాశ్చాత్య దేశాల మద్దతును కూడగట్టుకుంది, ఇరుగు పొరుగు దేశాల మద్దతును కూడా కూడగట్టుకుంది. అదే కాకుండా ప్రస్తుతం కూడా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి పూర్తి స్థాయిలో భారతదేశంలో ఉన్నటువంటి వివిధ దేశాలకు చెందినటువంటి రాయబారులను సంప్రదించి వారందరికీ కూడా విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏ పరిస్థితుల్లో ఈ దాడి చేయాల్సి వచ్చింది, ఏ రకంగా దాడి చేశాము, దీంట్లో భారత సైన్యం చేసినటువంటి దాడిలో తీవ్రవాదులు ఏ రకంగా నష్టపోయారు, ఆ తీవ్రవాద స్థావరాల గుడారాలను ఏ రకంగా ధ్వంసం చేశారు, వీటన్నిటిని కూడా వివరించి వాటికి సంబంధించి కూడా అన్ని దేశాల యొక్క మద్దతును కూడా భారత ప్రభుత్వం పొందింది. ఆ మేరకు వాళ్ళు కూడా బాహాటంగానే ప్రకటన కూడా చేయడం జరిగింది. మొత్తానికి పాకిస్తాన్ చేసే ఏ రకంగా ఇక స్పందిస్తుంది అని మాత్రం భారత ప్రభుత్వం ఎదురు చూస్తుంది. పాకిస్తాన్ వేసే ప్రతి అడుగుకు కూడా దానికి తగ్గట్టుగానే మరింత స్థాయిలో వ్యూహాత్మకంగా పాకిస్తాన్ చర్యలను నీరుగార్చే విధంగా పాకిస్తాన్ యొక్క వాదనలో పసలేదనే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఆ విషయంలో భారత ప్రభుత్వం చాలా ముందంజలో ఉంది, ఆ రకంగా విజయం కూడా సాధించింది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి సమీక్షా సమావేశాల్లో కేవలం అంతర్గతంగా భద్రతా వ్యవహారాలు ఏ రకంగా ఉన్నాయి, తీసుకున్నటువంటి చర్యలు ఏ రకంగా ఉన్నాయి, దానికి సంబంధించి ఇంకా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, సరిహద్దుల్లో ఉన్నటువంటి భద్రతా దళాల యొక్క మోహరింపు ఏ రకంగా ఉంది, మిగిలిన అదనంగా భద్రతా దళాలు ఏ రకంగా పంపించాలి, ఎంత సంఖ్యలో పంపించాలి, దానికి బ్యాకప్ సపోర్ట్ ఏ రకంగా ఉండాలి, ఇతరత్ర వారికి సంబంధించినటువంటి ఆహార సదుపాయాలు అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీటన్నింటినీ సర్వసన్నద్ధం చేసుకునే ప్రయత్నంలో భారత ప్రభుత్వం ఉంది. అందుకు గాను ఈ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. కొద్ది నిమిషాల క్రితమే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ కృష్ణ చౌదరి కూడా హోంమంత్రితో సమావేశమయ్యారు. అక్కడ ఉన్నటువంటి టిబెటన్ బోర్డర్ పోలీసు వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుంది, దానికి కావాల్సినటువంటి సపోర్ట్ ఏంటి, ఇంకా ఏ రకంగా అదనపు దళాలను పంపించాలి, వీటన్నిటిని కూడా సమీక్షిస్తున్నారు. అయితే ప్రధానమంత్రి నేతృత్వంలో ఈ కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశం అవుతుందన్న వార్తలు వచ్చినప్పటికీ కూడా ఇంకా అది ఆ సమావేశం కాలేదు. అది ఎప్పుడు జరుగుతుందన్నది కూడా నిమిత్తంగా తెలిసి రావట్లేదు. అయితే ప్రధానమంత్రి కార్యాలయం మాత్రం సౌత్ బ్లాక్ లో పూర్తి స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వార్ రూమ్ అనే పేరు పెట్టారు. ఆ వార్ రూమ్ లో హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శులు ఎప్పటికప్పుడు వచ్చిపోతున్నారు. అదేవిధంగా డీజీఎంఓ కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అక్కడి నుంచి అక్కడ చేరవేస్తున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కొంతమంది ఉన్నతాధికారులకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించడం జరిగింది. అదేవిధంగా అటు సరిహద్దుల నుంచి అటు త్రివిధ దళాల నుంచి అదేవిధంగా హోమ్ మినిస్టర్ నుంచి విదేశీ వ్యవహారాల శాఖ నుంచి అదేవిధంగా డిఫెన్స్ రక్షణ శాఖ మంత్రి నుంచి ఈ వారు కార్యాలయానికి అన్ని సమాచార అనుసంధానం చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు సమాచారం ప్రధానమంత్రి కార్యాలయం ఏర్పాటు చేసిన ఈ వార్ రూమ్ తీసుకుంటుంది. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి ఏ కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ కూడా ఆయనకి చేరవేస్తున్నారు. ప్రధానమంత్రి స్వయంగా అన్ని అంశాలను కూడా పర్యవేక్షిస్తున్నారు. ఏ పరిస్థితుల్లో అయినా కానీ పాకిస్తాను దొంగ దెబ్బ తీసే అవకాశం ఉన్నదనే అనుమానం ఒక పక్క భారత ప్రభుత్వానికి కూడా ఉంది. కాబట్టి అలాంటి ఏ చర్య తీసుకున్నా కానీ అంత రెట్టింపు స్థాయిలో పాకిస్తాన్ కు నష్టం చేసే విధంగా సర్వసన్నద్ధంగా ఉండాలని
ఇప్పటికే భారత సైన్యానికి వివిధ దళాలు కూడా స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. ఓ పక్కన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ రణబీర్ సింగ్, లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ కూడా అన్ని అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు, సమన్వయం చేస్తున్నారు. ఈ అంశాలను ప్రధానమంత్రి కూడా తెలియజేస్తున్నారు. రాజకీయ పరంగా ఉన్నటువంటి నిర్ణయాలను తీసుకొని ఆ నిర్ణయాలను ఎప్పటికప్పటికి ఈ రక్షణ దళాలకు చేరవేయటం, అందుకు రాజకీయ నిర్ణయాన్ని బట్టి వీళ్ళు స్పందించే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ నిర్ణయాలు తీసుకోవటం, ఆ నిర్ణయాలు అమలు చేయడం కావాల్సినటువంటి ఒక ప్రక్రియను, ఆ యొక్క వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని స్ట్రీమ్లైన్ చేశారు. ఇక పాకిస్తాన్ ఏ రకంగా స్పందిస్తుంది అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అందుకు తగ్గట్టుగా ప్రతిస్పందించేందుకు భారత ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది. అన్ని రకాలుగా భద్రతలను మోహరింపు చేయటం, అదనంగా భద్రతలను పంపించడం, ఈ వ్యవస్థ మాత్రం చాలా చురుగ్గా సరిహద్దుల్లో జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలను కూడా పెద్ద స్థాయిలో తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. కొంతమంది స్వచ్ఛందంగా కూడా సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా కూడా వాళ్ళ బంధువుల ఇంటికి, అదేవిధంగా పాఠశాలలు, కళాశాలలు, దేవాలయాలు, గురుద్వారాలు ఏర్పడిన శిబిరాల్లో వారందరికీ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. అయితే వీరంతా వ్యక్తులు వెళ్తున్నారు కానీ, ప్రజలు వెళ్తున్నారు కానీ వారితో ఉన్నటువంటి పశు సంపదను తీసుకునే విషయంలో కొంత సమస్య ఎదురవుతున్నట్టుగా భారత ప్రభుత్వానికి సమాచారం వస్తుంది. అయితే వీటన్నిటిని ఒక చోట చేర్చి వాటికి ఈ పశుగ్రాసం వీటన్నిటిని ఏర్పాటు చేసే ప్రయత్నాలు కూడా భారత ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అన్ని రకాలుగా తరలిస్తున్నటువంటి ప్రజలకు కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ పశు సంపదను కూడా పరిరక్షించేందుకు అనేక చర్యలు కూడా భారత ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక పూర్తి స్థాయిలో యుద్ధం వస్తే ఏ రకంగా దానికి సన్నద్ధంగా ఉండాలి అన్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని చర్యలు భారత ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి ఇక పాకిస్తాన్ ఏ రకంగా స్పందిస్తుంది అన్న అంశమే ఇక మిగిలి ఉంది. పాకిస్తాన్ స్పందించే దాన్ని బట్టి భారత ప్రభుత్వం అంతకు తీవ్ర స్థాయిలో స్పందించేందుకు చాలా సర్వసన్నద్ధంగా ఉందని భారత ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. రైట్ ప్రసాద్.